జిల్లా ఓడలరేవులో గల్లంతైన 7 మత్స్యకారుల కుటుంబాలను మంత్రి అచ్చెన్నాయుడు పరామర్శించారు. ఇటీవల సముద్ర వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం 7 అధునాతన బ్లోట్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 నేవీ హెలికాప్టర్లతో డీప్ సీలోనూ ముమ్మరంగా అన్వేషణ చేపట్టారు. పారాదీప్ సమీపంలో ముత్యాలమ్మ తల్లి పేరుతో ఓ బోటును గుర్తించినట్లు మంత్రి తెలిపారు. గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. గాలింపు చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. నిన్నటికి మచిలీపట్నంతో ఇక్కడ బయలుదేరినటువంటి పసుపు రంగు గల ఒక బోటు అక్కడ ఉందని తెలిస్తే దాని మీద ఇమీడియట్గా అప్రమత్తమై చూశారు. అది మిస్ అయిన బోటు కాదని తెలుసుకున్నారు. ఏదైతే ఈ నిబంధనల ప్రకారం ముందు 150 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ 7 బోట్లు కూడా తిరుగుతున్నాయి. దీనివల్ల ఇంకా సమాచారం రాకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో మొత్తం అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఈరోజు పారాదీప్ ప్రాంతంలో ఉందని తెలిసి ఒరిస్సా మెరైన్ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాం. ఓకే, ఇంకా ఏదైనా రూట్లో వెస్ట్ బెంగాల్ వెళ్తుందని చెప్పి వెస్ట్ బెంగాల్ వాళ్ళకి సమాచారం ఇచ్చాం. అస్సాం వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాం. అంటే మైన్యూట్గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. గాలింపు చర్యలు చాలా ముమ్మరంగా. కూకట్పల్లి లాడ్జిలో జరుగుతున్న వ్యభిచార కార్యకలాపాల